శాసనసభ ఎన్నికలకు ముందు నియమించబడ్డటువంటి పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తనదైన మార్కుతో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి వివాదాస్పదంగా ఉన్నటువంటి వాళ్ళు భూ కబ్జా రాయుళ్ళ భరతం పడుతున్నారు. అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళ మీద పక్కా ఎవిడెన్స్తోని చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 20 మందిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. ఒక్కసారి మనం పరిశీలిస్తే ముందుగా భగత్ నగర్లో గత కొన్ని సంవత్సరాల నుంచి తన భూమిని తాను ఏర్పాటు చేసుకుంటా తన భూమిలో ఇల్లు నిర్మించుకుంటా అని చెప్పేసి కోర్టుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగాడు రాజిరెడ్డి అనే సింగరేణి ఉద్యోగి. అయితే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కార్పొరేటర్ తోట రాములు, చీటి రామారావు అని చెప్పేసి ఒక వ్యాపారి వీరు తనని వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పక్కా ఎవిడెన్స్తో పోలీస్ కమిషనర్ అప్రోచ్ అయితే వాడిపైన చర్యలు తీసుకున్నారు. తాజాగా ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు. మరొక వ్యక్తి ఎవరైతే కార్పొరేటర్ జంగిల్ సాగర్ ఉన్నాడో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి పలుమార్లు ఒత్తిడి తీసుకొచ్చారు. నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటిని సైతం పిల్లర్లతో సహా కూల్చివేసిన ఘటనలో పోలీసు తనదైనటువంటి మార్కుతో యాక్షన్ తీసుకున్నారు. జంగిల్ సాగర్ని అతని అనుచరుని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ చేయడం జరిగింది. అనంతరం జరిగినటువంటి పరిణామాల్లో సుధగోని కృష్ణగౌడ్ ఎవరైతే కార్పొరేటర్ భర్త రేకుర్తి ప్రాంతానికి చెందిన వాళ్ళు, అలాగే కోల ప్రశాంత్ ఇంకో కార్పొరేటర్ భర్త, ఈ ఇద్దరికి సంబంధించి మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి లేని భూమిని ఉన్నట్టుగా క్రియేట్ చేసి విక్రయించడం జరిగింది. అసలు తనకు భూమినన్నా ఇవ్వండి, తాను ఇచ్చినటువంటి డబ్బులన్నా ఇవ్వండి అని చెప్పేసి వేములవాడకు చెందినటువంటి ఓ వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి పోలీసులు రంగంలోకి దిగారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. ఇదిలా ఉంటే తీగలగుట్టపల్లి ప్రాంతానికి చెందినటువంటి మాజీ ఎంపీటీసీ కొమ్ము భూమయ్య అనే అతన్ని కూడా అరెస్ట్ చేశారు. అతని మీద చర్యలు చేపట్టడం జరిగింది. ఒక ఇంటిని కూలగొట్టడము, ఇతరత్రా దౌర్జన్యం చేపట్టాడని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదుదారుల ఫిర్యాదు మేరకి యాక్షన్ తీసుకోవడం జరిగింది. మరొక వైపు పరిశీలిస్తే తోట శ్రీపతిరావు అనేటువంటి వ్యక్తిని సైతం అరెస్ట్ చేశారు. ఇక మాజీ మంత్రి గంగుల కమలాకర్కి ప్రధాన అనుచరుగా ఉన్నారని చెప్పి పేరున్నటువంటి నందెల్లి మహిపాల్ అనేటువంటి వ్యక్తి పలు అక్రమాలకు పాల్పడ్డాడు, సెటిల్మెంట్లలో వివాదాస్పదంగా మారాడు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో అతని మీద వచ్చినటువంటి ఫిర్యాదు మేరకి ఆయన్ని సైతం రిమాండ్ చేశారు, జైలుకి తరలించారు. అయితే అన్న వస్తాడు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు అని చెప్పేసి నందెల్లి మహిపాల్ సంబంధించినటువంటి అనుచరులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ప్రేరేపించే విధంగా పోస్టులు పెడుతున్నారు, రెచ్చగొట్టే విధంగా అంటూ అతని మీద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరిగింది. ల్యాండ్ గ్రాబింగ్కి పాల్పడ్డటువంటి వాళ్ళు, బెదిరింపులకి పాల్పడ్డ వాళ్ళు, దౌర్జన్యం చేసిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీస్ వర్గాలు చెప్తున్నారు. స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఇటు అక్షర చిట్ ఫండ్ పేరుతో గత కొంతమంది దగ్గర నుంచి చిట్టీలు వేయించుకున్న తర్వాత చిట్టి టర్మ్ అయిపోయినా డబ్బులు ఇవ్వట్లేదు, తన కూతురు వివాహానికి తన గృహాన్ని కొనుగోలు చేయడానికి అక్కడికి వస్తాయనుకున్నటువంటి డబ్బులు ఇవ్వకుండా మాయమాటలు చెప్తున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. లేదంటే మేము ఇచ్చిన కాడ భూమి తీసుకోండి, లేదంటే దిక్కున కూడా చెప్పండి అని చెప్పేసి బెదిరిస్తున్నారని చెప్పేసి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు కొంతమంది బాధితులు. ఈ క్రమంలో వారంతా కూడా చెప్పింది నిజమా లేదా అని చెప్పేసి విచారణ జరిపారు. ఇదంతా కూడా పక్కా పకడ్బందీగా ఒక ఏసీపీ, 2 సిఐలు ఆధ్వర్యంలో ఎకనమిక్ అఫెన్స్ వింగ్ అనేది ఏర్పడింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ టీం రంగంలోకి దిగుతుంది. బాధితులు నిజంగానే ఫిర్యాదు చేస్తున్నారా, వాళ్ళు మోసపోయారా, బాధింపబడుతున్నారా, దౌర్జన్యాలకు గురయ్యారా అనేటువంటి కోణంలో సమగ్ర విచారణ జరిపిన తర్వాత యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. దీనిలో భాగంగా దాదాపు 20 మంది మీద పోలీసులు తమదైనటువంటి మార్క్తో అరెస్ట్ చేశారు, జైలుకు తరలించడం జరిగింది. మొత్తం మీద సామాన్య మధ్యతరగతి ప్రజలు తమ భూమి తాము సేఫ్గా ఉంచుకోవచ్చు, ఎలాంటి అక్రమాలు జరిగాయి, వీరి లా అండ్ ఆర్డర్ బేసిక్గా ఉంది అని చెప్పేసి స్థానికులు అనుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇట్లాంటి ఆఫీసర్ ఉండాలని చెప్పేసి స్థానికులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. సిపి గారు చేసేది మంచి కార్యక్రమం. సిపి గారు ఏవైతే భూ కబ్జాదారులను అరెస్ట్ చేస్తున్నారు, కానీ ఇందులో ఇంకా డీప్గా పోవాల్సిన అవసరం ఉంది. సిపి గారికి మేము మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఏంటంటే బినామీల పేర్ల మీద ఉన్న వాళ్ళని మాత్రమే పట్టుకపోతున్నారు. అసలు పెద్ద తలకాయలు వీళ్ళని ఎన్నుకుండి ఈ భూ కబ్జాలు చేయించిన నాయకుల మీద కూడా వారు ఎంక్వైరీ చేసి
వాస్తవాలను బయటికి తీసి ఆ నాయకులను అరెస్ట్ చేస్తే ఈ భూ కబ్జాలు అనేవి ఆగుతాయి. వాస్తవంగా పెద్ద నాయకులు తప్పించుకొని కింది స్థాయి ఉన్నోళ్ళ మీద ఎవరైతే బినామీల పేర్ల మీద ఉన్నోళ్ళే రాచిర్రు. ఇప్పుడు ఉదాహరణకు చూస్తే కొంతమంది భూ కబ్జాదారులు బినామీల మీదనే నడిపించారు. కాబట్టి అసలు పెద్ద తలకాయలను అరెస్ట్ చేయాలి. దీని వెనుక చాలామంది పెద్ద తలకాయలు ఉన్నాయి. వీళ్ళే పెద్ద భూ కబ్జాదారులు. సిపి గారు చేసేదాన్ని మేము సమర్థిస్తున్నాం. ఇంకా దీన్ని పకడ్బందీగా చేసి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేసి నిజమైన భూ కబ్జాదారులను అరెస్ట్ చేయాలనేది మా డిమాండ్.